నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని నిత్య కళ్యాణం పచ్చతోరణంలా అందరూ సుఖ సంతోషాలతో నిత్యం ఉండాలని సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శ్రీరాములపల్లి గ్రామంలో శుక్రవారం రోజున శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో 20 జంటలు పాల్గొనగా మొదట గోపూజ నిర్వహించి సకల దేవతల స్వరూపిణి గోమాత అని ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. SRR ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మూరంశెట్టి రాములు సూచనల మేరకు రుద్రసేన డివిజన్ అధ్యక్షులు మరియు శ్రీరామాంజనేయ భజన మండలి అధ్యక్షులు వేముల వీరస్వామి ఆధ్వర్యంలో విఘ్నేశ్వర స్వామి పూజ నిర్వహించి పిదప సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులైనారు. అనంతరం 150 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారులు వేముల వీరస్వామి, S రాజు, శ్రేయభిలాషులు S సదానందం, స్వరూప, ఈ రాజేశం, వి చంద్రమొగిలి, లక్కిడి హారతి, గడ్డం శ్రీజ, కె భాస్కరాచారి, జె బాలయ్య గౌడ్, ఈ శ్రీనివాస్, భాస్కర్, పి వేణుగౌడ్, ఎం వెంకటి, గణేష్, సిహెచ్ వెంకటి, జి శ్రీనివాస్, మహిళలు, చిన్నారులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సరళ ధనవంతుడై సకల కష్టముల నుండి విముక్తి పొందిన వాడాయను. మరి తన 100 మంది కుమారులు కూడా బ్రతికి ఉండిరి. ఆ కాలమున సుఖముగా ఉండి అంత్యమందున స్వర్గాన్ని పొందిన వాడాయను. ఆ మహాప్రభావమైన ఈ యొక్క వ్రతం భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరిస్తారో, ఎవరు ఈ కథను వింటారో వారు ధనవంతులవుతారు. కనుక సత్యనారాయణ వ్రతం ఆచరించిన మానవుడు సర్వ విధములుగా దుఃఖముల నుండి విభూతుడవుతాడు. కనుక సత్యనారాయణ వ్రతం చేయవలసిన అవసరము, వ్రత కథ విధానమును, మరి వ్రతం యొక్క మహాత్మ్యమును, అందువలన లభించు ఫలితము మీకు వివరించి తినే. మరి వ్రతము చేయుటకు శక్తి లేకుంటే ఎవరైనా ఈ వ్రతము చేయుచుండగా మరి చూచినను, భక్తి శ్రద్ధలతో కథను విన్నను, సత్యదేవుని అనుగ్రహం వలన సకల కష్టములు తొలగిపోయి సకల సంపద శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పం సమర్పయామి. జయ గణేష్ మహారాజ్ కి. శ్రీ మహాగణపతి నమః. ధూపమగ్రాపయామి. ఊర్వశి చూపించండి. ధూపమగ్రాపయామి. మంగళారతి వీలైతే లావట్టి చూపెట్టారు, లేకపోతే దూది బస్తీ ఒకటి గంట కూడా దగ్గర పెట్టుకోవాలి. గంట. ఓం శ్రీ మహాగణపతి నమః. ధూపమగ్రాపయామి. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. నూచిన వారికి నూచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము, నూచిన వారికి నూచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట, తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. శుభమైన కొలిచే దైవం ఈ దైవం, ఏ వేళైనా ఈ శుభమైన కొలిచే దైవం ఈ దైవం. అన్నవరల్లో
ఇంటికి దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కళదామా స్వామికి మదిలోనే కోవెల కళదామా 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరుతూ 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. రాములపల్లి గ్రామంలో శ్రీ శివభక్త మార్కండేయ ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం జరిగింది. మరి భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. లోక కళ్యాణం కోసం మరి ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని అందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో ఉండాలని నిత్య కళ్యాణం పచ్చతోనే ఉండాలని కోరుకుంటూ మరి ఆ శ్రీమన్నారాయణమూర్తి శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహం గ్రామంపై ఉండాలని కోరుకుంటూ సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో ఉండాలని టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అలాగే మూరంశెట్టి రాములు గారు సూచనల మేరకు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వారి సూచనల మేరకు మరి శ్రీరామాంజనేయ భజన మండలి భక్తుల సహాయ సహకారాలతోటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేయడం జరిగింది. మరి అందరూ కూడా వచ్చినందుకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుందాం. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా కూడా మున్ముందు వాడవాడల ధర్మం రక్షిత ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, ధర్మం మనల్ని కాపాడుతుంది. కాబట్టి గ్రామాన కూడా సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తానని అలాగే భజ గోవిందం లలిత గోవిందం ఇలాంటి కార్యక్రమాలు చేస్తానని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.